హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాత్వి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెం బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా కారంగా ఇలా బఠానీ చాట్ తినటం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. బఠానీ చాట్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 1 కప్ డ్రై బఠానీలు తీసుకోవాలండి. బఠానీలని 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసేసుకొని 5 to 6 అవర్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి. 5 అవర్స్ సోక్ అయిపోయిన తర్వాత బఠానీలని వాటర్తో వాష్ చేసుకొని మనం తీసుకున్న బఠానీలకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. బఠానీలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఉన్న బఠానీలను తినటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఒక 2 పొటాటోస్ని పీల్ చేసేసుకొని బఠానీలలోనే యాడ్ చేసుకొని రెండింటిని కలిపి ఒకేసారి కుక్ చేసేసుకుందాము. కుక్కర్లో 5 to 6 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ కుక్ అయిపోయిన తర్వాత బఠానీలని వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసేసుకొని కొంచెం బఠానీని పక్కకు ఉంచుకొని మిగతా బఠానీలను గ్రైండ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. 2 టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత 1/2 స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పొటాటోసు, గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న బఠానీ పేస్టు, నెక్స్ట్ మనం కొంచెం బఠానీని పక్కకు ఉంచుకున్నాం కదా, ఆ బఠానీస్ కూడా యాడ్ చేసుకుందాము. బఠానీస్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఏమైనా వాటర్ మిగిలినట్లయితే ఆ వాటర్ని కూడా మనము ఒక 2 కప్స్ ఇందులో యాడ్ చేసుకుందామండి. వాటర్ ఏమీ లేకపోతే మామూలు వాటర్ అయినా కానీ 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చాట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చాట్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. నెక్స్ట్ తురుముకున్న క్యారెట్, కొంచెం సన్నకార పూసి కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కొత్తిమీర, ఫైనల్గా ఒక 1 స్పూన్ లెమన్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీ అందరూ కూడా ఈవినింగ్ టైము వేడివేడిగా కారంగా బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం దాత్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.